ఎవరిని చూసినా ఏమన్నా మనకు క్షమించే గుణం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిర్గుణం లోపలికి మనం వెళ్ళినట్టు. అంటే మనం ప్రయత్నం చేయాలి. ఆత్మ నుంచి పరమాత్మగా ఎదగదందుకే ఈ భూమి మీదకి మనం వచ్చినాం. అవునా కదా? మనం ఎప్పటి వరకు అయితే కర్మలు ఉంటాయి, ఎప్పటి వరకు అయితే మనం ఇంకా నేర్చుకునేది ఉన్నదో అప్పటి వరకు ఈ భూమి మీద ఉంటాం. నేర్చుకునేది అయిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వెళ్ళిపోతాం. మన జన్మలు కూడా ఆగిపోతాయి. ఈ విధంగా ఒక సాధన లోపల మనం ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏదైతుందో ఒక ఆత్మ నుంచి పరమాత్మగా మారనందుకే మనం వచ్చినాం. మళ్ళీ మనం ఏమవుతుందంటే లోపల ఇవన్నీ లోపల పడేది ఏదైతుందో వచ్చిన గమ్యంను మర్చిపోతాం. మనం మర్చిపోయి మళ్ళీ ఇట్లాంటి పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ ఇంకెవరైనా క్లాసులు విన్నప్పుడు మళ్ళీ మనకు ఛార్జ్ అయిపోయి అరే నేను ఎందుకొరకు వచ్చినా మరి ఏం చేస్తున్నా అని చెప్పేసి మళ్ళా స్టార్ట్ అవుతుంది. అందుకొరకు పత్రిజీ ఏమంటారంటే సామూహిక ధ్యానాలు ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం వెళ్ళాలా. వెళ్ళినట్టయితే మనకు వచ్చిన పర్పస్ ఏంటి భూమికి అనేది మనం అక్కడ తెలుసుకొని మనం సాధన చేసి మనము సాధన చేస్తేనే మనం ఏదైనా కానీ రీచ్ అవుతాం. అందుకొరకు పత్రిజీ మనకి ఎంత ఊష్మాయిస్తారంటే ప్రతి వాళ్ళు కూడా మీరు గొప్ప వాళ్ళే, మీరు అందరూ కూడా ఏదైనా కానీ సాధించవచ్చు. నేను ఎట్లయితే ఇంత వ్యక్తిని అయినో, ఒక బుద్ధుడు ఏ విధంగా అయితే ఎదిగిండో, ఒక జీసస్ ఏ విధంగా అయితే ఎదిగిండో, ఒక కృష్ణుడు ఎట్లయితే ఎదిగిండో మీరు కూడా ఎదుగుతారు. మీతో కూడా అవుతుంది. కాకపోతే వాళ్ళు సాధన చేసిర్రు, మీరు ప్రయత్నం చేయండి, మీతో కూడా అది సాధ్యమవుతుందని చెప్పేసి పత్రిజీ చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఇట్లాంటి క్లాసెస్ ఏంటంటే నేర్చుకోవడానికి, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మన హోంవర్క్ మనకు ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత హోంవర్క్ చేస్తేనే మనము ఏమన్నా నేర్చుకుంటాం. కాకపోతే నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా, ఓకే, కానీ ఎంత నా లైఫ్ లోపల మార్పు వచ్చింది, ఎంత నా లైఫ్ లోపల నేను చేంజ్ చేసుకున్నా, ఇది ఇంపార్టెంట్. దాని కొరకు ఈరోజు గ్రేట్ మాస్టర్ ఏంటంటే రండి సార్, శ్రీధర్ సార్ అండి సెకండరీ క్లాస్ సార్ ఎందుకంటే నిస్వార్థంగా ఎలాంటిది కూడా ఏం లేకుండా ఎన్నో క్లాసెస్ కూడా సార్ చెప్పిండు. అంటే వాస్తవంగా నేను దాదాజీ నుంచి కూడా నేర్చుకునేది ఏంటంటే మనం చెప్పుకుంటూనే నేర్చుకుంటాం. మనం ఎవరం కూడా ఏదైతే ఉన్నదో నేర్చుకొని భూమి మీదకి రాలేము, నేర్చుకోదందుకు వచ్చినాం. చెప్పుకుంటే ఏదైతే ఉందో మనం కూడా ఇంకా మన జీవితాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. మరి సార్ క్లాస్ విందాము, గట్టిగా క్లాస్ కూడా సార్. శ్రీరామ్ సార్ నిజామాబాద్, వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు సార్. అదేవిధంగా ఇద్దరు తండ్రి కొడుకులు ఎట్లా అంటే ఒక అన్నదమ్ములాగా ఉంటారు, ఎటువైనా ఇద్దరు కలిసిపోతారు. నిజంగా చాలా గ్రేట్. వీళ్ళ ఫ్యామిలీకి వస్తారా గట్టిగా క్లాస్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి, మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇక్కడికి విచ్చేసిన ఆత్మజ్ఞానాభిలాషులు, ఆత్మబంధువులైన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ అధ్యక్షులైన నల్ల గంగారెడ్డి గారు నాకు ఈ సదవకాశాన్ని పత్రిజీ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ పత్రిజీ ఉన్న సొంత అంటే ఆయన పుట్టిన ఈ బోధన శంకర్ నగర్లో మాస్టర్ గారికి ఆ జ్ఞాన సందేశం అందడం అంటే బుద్ధుడికి బోధి వృక్ష కింద జ్ఞానోదయం కలిగిస్తారు కదా 5గురు వాళ్ళకి, అట్లా సార్కి ఇక్కడ కలగడం అనేది చాలా అదృష్టం. అది చాలా మనందరం ఒకసారి అప్రిషియేట్ చేయాలి మాస్టర్. మళ్ళీ పత్రిజీతో సార్ గారికి ఉన్న అనుభవాలు కానీ, అనుబంధం కానీ, పత్రిజీ నుంచి సార్ నేర్చుకున్న విషయాలు కానీ, స్వాధ్యాయంలో తను తెలుసుకున్న విషయాలు కానీ, చిన్నప్పటి నుంచి శాకాహారాన్ని పాటించడం కానీ, మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పుస్తకాలు చదివి కానీ, గ్రంథాలని తెలుసుకొని కానీ, మరియు పత్రిజీ చెప్పిన ఉపన్యాసాన్ని, ఆయన అందించిన జ్ఞానాన్ని సార్ ఎంతో అద్భుతంగా వివరించారు. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. కొత్త వాళ్ళు కాదు కాబట్టి మీకు అందరికీ తెలుసు ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, చేసినప్పుడు మనలో ఎలాంటి మార్పులు కలుగుతూ ఉంటే
మన సత్య మార్గంలో ఉన్నామని రుజువు. మనకి ఎప్పుడైతే కష్టాలు వస్తున్నాయో ఆ కష్టాల్లో నుంచే ఆత్మతత్వం గురించి తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్నప్పుడు ఈ మార్గంలోకి రాగలుగుతాం. చాలా మంది నేను చూస్తున్నా కదా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోకి వచ్చే వాళ్ళందరూ ఎవరంటే ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలతో వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్య తీరిపోయిన తర్వాత దీని మీద గురి కుదిరిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. తెలుసుకుని దీంట్లోని ఇంకా జ్ఞానాన్ని పొందాలని తపన ఏర్పడింది. ఓకే మాస్టర్స్, ఆత్మజ్ఞానం యొక్క తపన అనేది అంతమయ్యేది కాదు, అది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అయితే మనం సత్య మార్గంలో ఉన్నాం, ధర్మ మార్గంలో ఉన్నాం. సమంకాయ శిరోగ్రీవం అంటే అలా తత్వంలో ఉంటూ మనం ఈ ధ్యానాన్ని చేస్తూ పత్రిజీ ఏం చెబుతారంటే అసలు ముందు ఎక్కడా చూడొద్దని అంటారు. మరి దేన్ని చూడాలి అంటే ఎరుకతో శ్వాసతో ఉండమంటారు. శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము, శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము. లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో, మరి నీలో శక్తి జన్మిస్తుంది ధ్యానంతో, ఆత్మజ్ఞానంతో, విజ్ఞానంతో. శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము, శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము. నీలో నాలో ఏమిటి తేడా? పశుపక్షాదులు జీవులే, జీవించేందుకు అందరికీ హక్కుంది, అందరం ఒకటే. అంతర్యం మరిచి జీవిద్దాము అందరం ఒకటై, ధ్యానిగా శాకాహారిగా ఆత్మజ్ఞానిగా. శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము, శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము. ఓకే మాస్టర్స్, శ్వాసతో ఉందాం. లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరూ లోకాన్ని ప్రభావితం చేయగలిగే బుద్ధుండే, అందరూ పత్రిజీలే. ఓకే మాస్టర్స్, ఇలాంటి దివ్యమైన భవ్యమైన కుటుంబంలోకి ఎంటర్ కావాలంటే అర్హత కావాలి మాస్టర్స్. ఆ అర్హత మనందరికీ వచ్చినందుకు పొందినందుకు ఒకసారి చెప్పండి. ఆ పరమాత్మ సత్యలోకం రాబోయేది, సత్యలోకానికి అర్హత పొందడం కోసం మనం నెక్స్ట్ తరానికి అందించడం కోసమే, సత్యాన్ని నెలకొల్పడం కోసమే. మరి ఒక బుద్ధుడు సరిపోడు, రాబోయే యుగానికి ఎంతో మంది బుద్ధుడు కావాలి కాబట్టి, ఎంతో మంది పత్రిజీలు కావాలి కాబట్టి దానికి మనం అందరినీ సెలెక్ట్ చేయబడ్డాం. ఓకే మాస్టర్స్, మనల్ని మనం ఉద్ధరించుకుంటాం, అపో దీపోభవ, ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాం, అందరికీ ధర్మాన్ని తెలియజేస్తాం. ఓకే మాస్టర్స్, అంత దివ్యమైనది. ఒక మరి మన పురాణాల్లోనే ఉందా అంటే ఆ నౌక గురించి బైబిల్లో కూడా ఉంది మాస్టర్స్. అంటే చరిత్రలు అన్ని, ఏ చరిత్ర తిరిగేసినా అదే చరిత్ర ఉంటుంది మళ్ళీ తిరిగి, ఫైనల్ జడ్జిమెంట్. ఓకే మాస్టర్స్, మరి అందరూ అన్ని గ్రంథాలలో అందరూ తెలియజేసింది ఏంటి అంటే ఆత్మతత్వం గురించి, ఆత్మజ్ఞానం గురించి. ప్రతి మతంలోనూ కూడా క్రిస్టియానిటీలు ఏమంటారు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటారు. పొరుగువారు అంటే ప్రతి జీవరాశి. మరి ఒక ధ్యానికి మాత్రమే తెలుస్తుంది, ఒక యోగికి మాత్రమే తెలుస్తుంది ప్రతి దాంట్లోనూ పరమాత్మ ఉన్నాడని. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు ప్రతి జీవిలోనూ భగవంతుడినే చూస్తాడు. అందుకే పత్రిజీ మై డియర్ గాడ్స్ అని అంటారు. ఓకే మాస్టర్స్, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యశ్చ భూతానామంతయేవ చ. ఓ అర్జున, నేను ఆత్మరూపంలో, ఓ గుడాకేశ, ఓ అర్జున నేను ఆత్మరూపంలో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అన్ని జీవరాశుల్లోనూ నేను స్థితమై ఉన్నాను, అన్ని జీవరాశుల్లో నేనే ఉన్నానని తెలుసుకో. సర్వభూతాశయ స్థితః అవాదిత్య మధ్యశ్చ భూతానామంతయేవ చ. నేనే ఆది ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, అంతమంది కూడా, ఎప్పటికీ చిరంజీవిగా ఉండేది, శాశ్వతంగా ఉండేది ఆ శాశ్వతుడిని నేనే అని గుర్తించు అర్జున అంటాడు. ఓకే మాస్టర్, అప్పుడే అర్జునుడు బాణం ఎత్తుకోగలుగుతాడు, వదిలేసిన బాణాలని, ధనుస్సుని. అంత ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి కృష్ణ పరమాత్మ. నేను ఎప్పటికీ శాశ్వతంగానే ఉన్నాను, నువ్వు శాశ్వతుడివే. చచ్చేది, చంపబడేది ఎవరున్నారు ఇక్కడ? శరీరాలే పోతాయి, వాళ్ళ కర్మలు పోతాయి, మళ్ళీ జన్మలు వస్తాయి అని చెప్పి ఎష్యూరెన్స్ ఇస్తాను మాస్టర్స్. మరి జన్మలు వస్తాయి, పుడతారు, పోతా ఉంటారు, పుడతా ఉంటారు, పోతా ఉంటారు. మరి ఆత్మజ్ఞానం ఎప్పుడు తెలుసుకోవాలి అంటే ఎవరైతే తెలుసుకుంటే, అందుకే అర్జునుడు ఏమంటాడు? యోగి విగమ్మ అర్జున, యోగి విగమ్మ అర్జున అని చెప్పి
నొక్కి వర్తాడిస్తాడు కృష్ణ పరమాత్మ. యోగి ఎలా అవ్వాలంటే మనసును జయించాలి. మనసును జయించినప్పుడు మాత్రమే ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం సాధ్యమవుతుంది. మరి ఈ సాఫ్ట్వేర్ని మనం సెట్ చేసుకోవాలంటే, ఈ మనసుని జయించాలంటే ఈ మనసుని ఆడించే ఏదో ఒకటి ఉంది మన శరీరంలో, దాన్ని పట్టుకోవాలి. మరి మనసుని ఆడించేది ఏంటి అని అంటే మన శరీరంలో మరి పత్రి చెప్తారు కదా, మరి ఏదైనా మంత్రం చదువుకోవచ్చు కదా, యంత్రం పెట్టుకోవచ్చు కదా, ఒక తంత్రం పెట్టుకోవచ్చు కదా, ఒక దేవుడి బొమ్మలు పెట్టుకొని ఆరాధించవచ్చు కదా. మరి శ్వాసని ఎందుకు పట్టుకోవాలి అని అంటే దానికి సమాధానంగా ఏంటంటే మన ఆలోచనలకి మన శ్వాసకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది మాస్టర్. ఎలా ఉంటుందంటే మనకి బాగా కోపం వచ్చింది అనుకోండి, విపరీతమైన ఉక్రోషం వచ్చింది, అప్పుడు మన శ్వాసని గమనించుకుంటే ఎలా ఉంటుంది? స్పీడ్ ఉంటుంది. మనం శాంతంగా ఉన్నాం, మంచి నిర్మలమైన ప్రశాంతమైన సన్నివేశంలో ఉన్నాం, లేదంటే ఆహ్లాదకరమైన దృశ్యాన్ని చూస్తున్నాం, మంచి సంగీతం వింటున్నాం, అప్పుడు మన శ్వాస ఎలా ఉంటుంది? స్లోగా మందగతిలో. ఓకే మాస్టర్స్, అంటే మన ఆలోచనలకి మన శ్వాసకి లింక్ ఉంది. ఓకే మాస్టర్స్, అంతేగాని మన ఆలోచనలకి మన నోటి నుంచి వచ్చే మంత్రానికి లింక్ లేదు. మనం పరమాత్మని అంటే భగవంతుని రూపం పెట్టుకొని ఆరాధించామనుకోండి. ఇప్పుడు నేను మొదట్లో చెప్పిన దానికి సమాధానంగా ఇప్పుడు వస్తున్నాను మాస్టర్స్. మరి ఎప్పటి నుంచో నేను కృష్ణుడిని రాముడిని నమ్ముకున్నాను కదా, ఆ రాముడిని నమ్ముకోకుండా నన్ను శ్వాసను నమ్ముకోమంటున్నారు ఎందుకు అని అంటే దానికి సమాధానంగా ఇది మాస్టర్స్. ఎప్పుడైతే మనం రాముడిని ఆలోచించామో రాముడితో ఆగుతామా? ఆయన బట్టు ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు, సీతామాత గుర్తొస్తుంది, మొత్తం రామాయణం నడుస్తూ ఉంటుంది. మరి రామాయణం నడుస్తున్నప్పుడు మరి ధ్యానం అంటే ఏంటి? నిర్విషయం మనః ధ్యాన. మరి మనం రాముడిని స్మరిస్తూ ఉంటే ధ్యానం కొనసాగుతున్నట్టేనా? మళ్ళీ ఒక స్టోరీలో ఉన్నట్టు, బయట స్టోరీ మానేసి లోపల ఇంకో స్టోరీని అడుగుతున్నాం. మరి ఈ స్టోరీ నుంచి ఆ స్టోరీకి, ఆ స్టోరీ నుంచి ఈ స్టోరీకి అంటే మళ్ళీ మనసు చేసే పనులే చేస్తుంది. మరి దీన్ని విస్మరించి ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండాలంటే మన లోపల ఎరుక మాత్రమే మన శ్వాసను నడిపిస్తుంది మాస్టర్స్, ఇంకేదో కాదు. మనం కాపాడుతుంది, మనం రక్షిస్తుంది మన లోపల ఉన్న ఎరుక. ఆ ఎరుకే భగవంతుడు మాస్టర్స్. మన లోపల భగవంతుడు ఎరుక రూపంలో ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ సడన్గా నేను జారి కింద పడబోయాను అనుకోండి. కింద పడేటప్పుడు ఎవరు నన్ను కాపాడుతున్నారు? తక్కువని నేను ఇలా పడేటప్పుడే వెంటనే నా చెయ్యి అడ్డం వస్తుంది. నాకు ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కూడా నేను పరధ్యానంలో ఉన్నప్పటికీ కూడా సడన్గా ఇలా పడేటప్పుడు వెంటనే నా చెయ్యి అయితే అడ్డం వచ్చేస్తుంది. అంటే నన్ను కాపాడింది ఇప్పుడు ఎవరు? నా లోపల ఉన్న భగవంతుడు నన్ను చావనీయుడు, నాకు దెబ్బలు తగనీయుడు, నన్ను ఎప్పుడు ఎరుకతో నన్ను కాపాడుతూనే ఉంటాడు. నేను బైక్ మీద వెళ్తున్నాను, సడన్గా పక్క నుంచి ఏదో లారీ స్పీడ్గా వచ్చేస్తుంది. అప్పుడు నాకు తెలియకుండానే నేను వెంటనే ఇట్లా తిప్పేసుకుని వెళ్ళిపోతాను. అక్కడ ఎవరు కాపాడారు నన్ను? నా లోపల ఉన్న ఎరుక నన్ను కాపాడింది. ఓకే మాస్టర్, ఎరుక అంటే ఎవరు? నేను నుంచి పుడుతుందని. ఆ నేను ఎక్కడి నుంచి పుడుతుంది? నిద్రపోతాం కదా మాస్టర్స్. నిద్రపోయినప్పుడు ఆ ఎరుక నిద్రాణ స్థితిలో ఉంటుంది, మనకి తెలియదు, కానీ ఆ ఎరుక ఉంది కాబట్టి మనం బతికున్నాం. నిద్రలో ఎవరైనా శ్వాసించడం మర్చిపోతారా మాస్టర్స్? ఆలోచనలు మర్చిపోతారు, నిద్రలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు, కానీ శ్వాసించడం మర్చిపోతారు నిద్రలో. అంటే మరి శ్వాసను ఎవరు నడుపుతున్నారు? నేను నడుపుతున్నానా, నా లోపల ఉన్న ఎరుక నడుపుతుందా? మాస్టర్స్, నా లోపల ఉన్న ఎరుక నడుపుతుంది కాబట్టి తెల్లారి మళ్ళీ నేను జీవించగలుగుతున్నాను. మరి నన్ను లేపుతుంది ఎవరు? నిద్ర లేపుతున్నారు తెల్లారి. ఎవ్వరు లేపకపోయినా సూర్యోదయం రాగానే టక్మని నాకు మెరుపు వస్తుంది. అది ఎవరు చేస్తున్నారు? నాలో ఉండే ఆ ఎరుకే, ఆ అవేర్నెస్, ఆ ఆత్మే నన్ను నిద్రపుచ్చుతుంది, లాలిస్తుంది, నన్ను లేపుతుంది, నన్ను కాపాడుతుంది, నా జీవితాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఏ దశలో ఏమేమి కావాలో నాకు అన్నీ అందిస్తూ ఉంది. నేను పుట్టినప్పుడు నా తల్లిలో ఉండే ఎరుక పాల రూపంలో నాకు ఆహారాన్ని అందించింది. ఓకే మాస్టర్స్, నేను పెరుగుతున్న కొద్దీ నాలో బాల్య దశ వచ్చింది, నాలో శరీర ఎదుగుదల జరుగుతూ ఉంది. నాలో వెంట్రుకల్లో కానీ శరీర నిర్మాణంలో కానీ పాల దంతాలు పోయి శాశ్వత దంతాలు రావడం కానీ 8 సంవత్సరాల వయసులో. మరి ఇవన్నీ నేను బాగా కృషి చేస్తే వస్తాను మాస్టర్స్. దీనికోసం నేను ఏమన్నా సాధనలు చేస్తున్నాను? అవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి కదా మాస్టర్స్. ఒక దశలో వచ్చిన తర్వాత, ఎవరి దశలోకి వచ్చిన తర్వాత ఆ వయసుకు దగ్గర మార్పులు రాకపోతే ఎంత శాపగ్రస్తులుగా తయారవుతారు మాస్టర్స్ కదా. ఆ దశ వచ్చినప్పుడు మరి అక్కడ కూడా దాన్ని అందించేస్తున్నారు. ఎవరు అందిస్తున్నారు? ఇవన్నీ బయట నుంచి తల్లిదండ్రులు కానీ, మరి బయట నుంచి మనం నమ్ముతున్న దేవుళ్ళు కానీ, బయట నుంచి మనం నమ్ముతున్న ఆచారాలు కానీ, సిద్ధాంతాలు కానీ, ఇవి మనకి అందిస్తున్నాయా? ఇవన్నీ మన లోపల నుంచి ఆటోమేటిక్గా జరుగుతున్నాయా మాస్టర్స్? ఇవన్నీ కూడా మన లోపలే ఆత్మశక్తి నుంచి అన్నీ తయారవుతున్నాయి.
ఏకకణంగా ఉన్నవాళ్ళం అంటే 14 అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద విజేతలే, అందరూ ఒక పర్పస్తో వచ్చిన వాళ్ళే. ఎలా ఉంటుందంటే మాస్టర్స్, 15 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు అక్కడ అండంతో కలిసినప్పుడు 15 కోట్లలో ఒకనొక శుక్రవారం మాత్రమే అండంతో కలుస్తుంది. మరి 14,99,99,999 శుక్రకణాలు ఏమైపోయినట్టు? అవన్నీ చచ్చిపోయినట్టే. అవన్నీ చచ్చిపోయి ఒకే ఒక్క శుక్రకణం అండంతో కలిసి ఆ సంయుక్త బీజం ఏర్పడి ఆ అండమై పెరిగి 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 పిండమై ఆ పిండంలోకి 4వ నెలలో ప్రాణం ప్రవేశించబడి ఆత్మ ఎప్పుడైతే దాంట్లోకి వస్తుందో అప్పుడు దానికి సంబంధించిన చేతులు నిర్మాణం అన్నీ అయిపోయిన తర్వాత ఇక లోపల గర్భస్థంలో దానికి ఉండటం కష్టమైపోతుంది కాబట్టి ఊపిరితిత్తులు డెవలప్ అయిన తర్వాత ఇక శ్వాసించడం కోసం బయటకు వచ్చేస్తాం. తొలి శ్వాస తుది శ్వాస ఆ రెండింటి మధ్యలో ఉన్నది జీవితం మాస్టర్స్. మరి అలాంటి అద్భుతమైనది ఆ శ్వాస మాత్రం మనల్ని మళ్ళీ ఆత్మకి కనెక్ట్ చేయగలిగింది మాస్టర్స్. ఆ తొలి శ్వాస ఈ తుది శ్వాస మధ్యలో ఉన్నది జీవితం కదా. ఈ జీవితం సుఖమయంగా ఆనందమయంగా జరగాలంటే ఎవరైతే శ్వాస ఎరుగుతూ ఉంటారో వాళ్ళు ఆత్మతత్వంతో ఉంటారు. ఏ ఆత్మ అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన లోపలికి ప్రవేశించిందో మాంసపు ముద్దలాగా ఈ పాంచభౌతికమైన ఈ రూప ప్రకృతిలో తయారైంది. తల్లి తినే ఆహారం నుంచి ఆ పిండం తయారవుతుంది. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి అవన్నీ చెప్తా ఉంటారు. మంచి ఆలోచనలు చేయాలి తల్లి అని అంటారు. అంటే మంచి మంచి బొమ్మలు పెట్టేసి దేవుళ్ళ బొమ్మలు పెట్టేసి పుట్టపోయే బిడ్డ కృష్ణుడిలాగా పుట్టాలి, రాధమ్మలాగా పుట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఓకే మాస్టర్స్, అంటే ఆ తల్లి యొక్క ఆలోచనల ప్రభావం ఆహారం ప్రభావం ఆ పిండం మీద పడుతుంది. కానీ ఆత్మకి ఎలాంటి ఉంటుంది? ఆ వచ్చిన ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది. మరి ఆత్మకి ఏముంటాయి? సంస్కారాలు ఉంటాయి. అందుకే కొంతమంది పుట్టంగానే అరే వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళనే, వీడేది ఇంత వరస్ట్గా ఉన్నాడు అని అంటారు. కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న చాలా దారుణమైన వాడు, ఈ పిల్లవాడు ఇంత దివ్యమైన పిల్లవాడు పుట్టాడు, వాళ్ళ ఇంట్లో పుట్టాల్సిన వాడు కాదు అని అంటారు. ఎందుకు అనంటే అవి నేర్పితే వచ్చాయి కాదు మాస్టర్, సంస్కారాల రూపంలో ఆత్మ క్యారీ చేసుకుని వచ్చాయి. ఓకే మాస్టర్స్, మరి ఆ సంస్కారాలు ఎలా వస్తాయి అంటే గత జన్మలో చేసిన సాధనల ఫలితమే ఇలా వస్తుంది మాస్టర్స్. ఓకే, తెలిసో తెలియకో కొంతమంది ధర్మ మార్గంలోకి వస్తారు. ఆ ధర్మ మార్గంలో ఉన్నప్పుడు జీవిత పర్యంతం అది చేయటం వల్ల మనకి శరీర దశ ఉంటుంది, మనసు దశ ఉంటుంది, దాన్ని దాటి బుద్ధి దశ ఉంటుంది, ఆ బుద్ధిని దాటి ఆత్మస్థితి ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే మన శరీరంతో చేసే పనులన్నీ కోరికలను తీర్చుకుంటూ ఉంటామో, సంతృప్తి పొందుతూ ఉంటామో, అది మనసులో నిక్షిప్తం అవుతుంది. మనసు చేసే పనుల్ని అంటే మనసులో ఉండే కోరికని శరీరం ద్వారా చేస్తూ ఉంటాం. ఆ కోరికను రిపీటెడ్గా చేసామనుకోండి అది అలవాటుగా మారింది. ఆ అలవాటును కూడా మార్చుకోవచ్చు. ఎరుకే మనని ముందుకు నడిపిస్తుంది, కాపాడుతుంది. మరి శ్వాస దానికి లింక్ ఉంది మాస్టర్స్. అంటే మన ఆలోచనలకి మన శ్వాసకి. మరి మనం ఏ స్థితి అంటే ధ్యానం చేస్తూ ఉంటే ఏ స్థితిలోకి వెళ్తూ ఉంటాం అంటే ముందు ధ్యానం చేసినప్పుడు మనసు నియంత్రించబడుతుంది. అందుకే మన ధ్యానంలోకి రాగానే మాస్టర్స్ అయిపోతాం. మాస్టర్స్ అంటే దేనికి? నేను మీకు, మీరు నాకు కాదు. మనలో ఉండే ఆలోచనలకి మరియు మన మీద మనకి మాస్టరీ సాధిస్తాం. ఓకే మాస్టర్స్. ఓకే, అయితే ఆలోచనల మీద శ్వాసని గమనించినప్పుడు ఆలోచనలు స్లో అయిపోతాయి. ఎందుకంటే శ్వాసకి ఆలోచనలకి సంబంధం ఉంది కాబట్టి. ఇవి స్లో అయిపోయిన తర్వాత శరీర స్థితి పోయి మనోస్థితి వస్తుంది. మనోస్థితి ఎప్పుడు పోయింది అంటే శ్వాసని గమనించడం వల్ల పోయింది. మనోస్థితి కూడా పోయిన తర్వాత ఇంకే స్థితి వస్తుంది? బుద్ధి స్థితిలోకి వెళ్తాం మాస్టర్. మరి బుద్ధి ఏం చేస్తూ ఉంటుంది? చాలా మందిని ఎవరైనా తిట్టాలంటే నీకు బుద్ధి ఉందా అని అంటారు కదా. ఎందుకంటే బుద్ధి మనని మంచి చెడు తెలియజేస్తూ ఉంటుంది. ఓకే మాస్టర్స్, మరి ఆ మంచి చెడు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా చెప్తా ఉంటుంది. ఈ శ్వాస గమనించేటప్పుడు నేను ఆ గంట సేపు ధ్యానం చేస్తే నాకు ఆ స్థితి వస్తుందా, ఇవన్నీ ఇది ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. మనసు ఆగిపోతుంది కానీ బుద్ధి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నేను ఇట్లా ధ్యానం చేస్తే 41 రోజుల్లో నాకు ఏదో సమస్య పోతుందని చెప్పారు, అది పోతుందా లేదా అది ఆలోచిస్తున్నంతసేపు మళ్ళీ ఆలోచనలు పడినట్టే. బుద్ధి మళ్ళీ ఇక్కడి నుంచి దాటి వెళ్ళనీయదు. దీన్ని బ్రేక్ చేసినప్పుడే ఆత్మతత్వంలోకి వెళ్తాం. ఓకే మాస్టర్, బుద్ధి ఏమో ఈ ధ్యానంలో నేను ఇంకా నాకు ఆరోగ్యం బాగుపడుతుంది, నాకు కలిసి వస్తాయా అన్ని, నాకు బాగా డబ్బులు వస్తాయా, ఇప్పుడు నేను బైక్ ఉంది నాకు కారు వస్తుందా సంవత్సరం లోపల, నేను కట్టడానికి కారు వేసుకుని వెళ్తాను. ఇవన్నీ మందికి మనసును జయించింది కానీ బుద్ధి ఏం చేస్తూ ఉంటుంది? మండి కిందకి దించేస్తూ ఉంటుంది. ఓకే మాస్టర్స్, మరి దాని మాయను కూడా దాటాలి. అందుకే మనసు మాయ అని అన్నారు కదా మాస్టర్స్. మరి ఆ మాయని ఛేదించాలంటే మళ్ళీ ఏం చేయాలి? తీవ్ర ధ్యాన సాధనే. మరి ధ్యానంలో ఏం సంకల్పం పెట్టుకొని కూర్చోవాలి? ఏ సంకల్పం లేకుండా కూర్చోవటమే ధ్యానం అంటే మాస్టర్స్. రాజలక్ష్మి మాస్టర్ అంటారు, చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతాము. మన కర్మ చేయడం వరకే మన బాధ్యత. ఫలితం అనేది ఎవరిస్తారు?
ఆ భగవంతుడే, ఆ పరమాత్మ ఇచ్చేది. ఫలితం ఆయన చేతిలో ఉండి నా చేతుల్లో ఫలితం ఉందంటే ఎట్లా? కర్తురాత్మ్యత ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడం. కర్తురాత్మ్యత ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడం. అంటే మనకి ప్రాప్తించేది, మనకు పొందే ఫలం అనేది ఆ భగవంతుడు ఇస్తాడు, కానీ మనం చేసే పనుల వల్ల మన ఫలితాన్ని పొందము అని చెప్తాడు రమణ మహర్షి ఉపదేశచారం. అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను చేసిన దానికి నాకు ఫలితం వస్తుంది కదా. సరే, వ్యవసాయదారుడు పని చేస్తున్నాడు, మరి తనకు అనుకున్న దానికి ఫలితం వస్తుందా ఆ పంటలో? ఖచ్చితంగా చెప్పగలరా ఎవరన్నా? నేను చదువుకుంటాను, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది చెప్పగలనా? ఓకే మాస్టర్, నేను ఈ పని చేస్తే ఇది ఖచ్చితంగా నేను పొందగలను అని చెప్పేది ఈ భూ ప్రపంచంలో ఏదీ లేదు. ఒకవేళ పొందినప్పటికీ కూడా అది శాశ్వతంగా నిలవదు. మనకు అర్హత ఉన్నప్పుడే నిలిచింది. మరి మనం పొందాల్సింది ఏంటి? అర్హతని పొందాలి మాస్టర్స్. అర్హత ఉన్నప్పుడు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుంది. ఓకే మాస్టర్స్, అంటే మనం చేసే కర్మలు మాత్రమే మన అధీనంలో ఉంటాయి, ఫలితాన్ని మాత్రం ఇచ్చేది ఆ భగవంతుడే మాస్టర్స్. మరి భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు మనకి ఫలితాన్ని? మన దుష్ట కార్యాలను ఆపేయాలి. నరకాసురులాగా మనం తయారైతే నరకడానికి మళ్ళీ భగవంతుడు అవతారం తీసుకుని వస్తాడు కదా మాస్టర్స్. మరి మనం ఎలా ఉండాలి? ఒక వేదవ్యాసుడి లాగా, ఒక వాల్మీకి లాగా, ఒక అర్జునుడి లాగా, యోగిలాగా తయారవ్వాలి. అప్పుడే కర్మయోగి లాగా తయారవ్వాలి. మరి పత్రిజీ ఏమంటారు? సంసారంలో ఉంటూనే మనం కైవల్యాన్ని పొందాలి అని అంటున్నారు, మోక్ష మార్గంలో ఉండాలి కదా మాస్టర్స్. మరి ఇలా ఉంటూ పొందడం అంటే ఎట్లా? అది సాధ్యం కాని పని ఏం కాదు. శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ధ్యానం చేయాలి. మరి ఇట్లా 41 రోజులు ధ్యాన సాధన చేస్తే మనసు జయించి యోగత్వం సిద్ధిస్తుంది. యోగి అంటే ఏంటి? నిరంతరం, అంటే వాడికి యోగం పట్టిందిరా అని అంటారు. యోగం అంటే ఏంటి అంటే, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండగలిగేవాడే, ఆ పరిస్థితులకు సంబంధం లేకుండా నిరంతరం నిత్యం ఆనంద స్థితిలో ఉండేవాడే యోగి మాస్టర్స్. స్థిత ప్రజ్ఞత. కష్టం వచ్చినా నవ్వుతాడు. మానం మధురం, అవమానం మధురం, రెండు మధురమే వాళ్ళకి. అటువంటి వాళ్ళనే యోగులు అంటారు మాస్టర్స్. అయితే చాలా మంది ప్రాపంచికంగా ఉండే వ్యావహారిక పరిభాషలు ఏమంటారు? యోగం అంటే వాడికి యోగం సిద్ధించారు, అంటే వాడికి బాగా లాటరీ తగిలితేనో, వాడికి కోర్టు సంపాదన వచ్చేస్తేనో యోగం పుట్టిందని అంటారు. అది పుడుతుంది, చేస్తుంది. ఆ యోగం అనేది శాశ్వతంగా ఎవరికి ఉండదు. అలాంటి యోగం భౌతిక ప్రపంచంలో. ఓకే మాస్టర్స్, బాగా గొప్పగా బతికారంట ఒకప్పుడు అని అంటారు. ఇప్పుడు ఏమైందని? ఓకే మాస్టర్, కానీ ఒక యోగికి మాత్రం అసెండింగ్ ఉంటుంది కానీ డిసెండింగ్ ఉండదు మాస్టర్స్. దీంట్లో పైకి ఉంటుంది కానీ కిందికి ఉండదు. ఈ ప్రపంచంలో దేంట్లో అయినా సరే పైకి ఉన్నది కిందికి కూడా ఉంటుంది, కానీ ఒక్క యోగంలో మాత్రమే పైకి ఉంటుంది, ఇంకా పైకి ఉంటుంది, ఇంకా పైకి ఉంటుంది. యోగి అవుతాం, యోగి అయిన తర్వాత ఋషి అవుతాం, ఋషి అయిన తర్వాత రాజర్షి అవుతాం, రాజర్షి అయిన తర్వాత ఇంకా ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే బ్రహ్మర్షి అవుతాం పత్రిజీగా. ఓకే మాస్టర్, అంటే మనం కొనసాగించాల్సింది ధ్యాన సాధన. ఓకే మాస్టర్, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అంటే ఫస్ట్ మౌని అవ్వాలి, మాటలు తగ్గించుకోవాలి. అంటే అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. నోటిలోని మాట నుదుటి మీద రాతగా మారిద్దని పత్రిజీ చెప్పిన మాటని మనం తూచా తప్పకుండా పాటించాలి. చిన్నపిల్లల్ని నీకు సాధ్యం కాదు, నీకు చేత కాదు అంటే నకారాత్మకమైన భావనలు వాళ్ళలో కలిగేటట్టు చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఆత్మస్వరూపులే, ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంది, భగవంతుడు అవ్వడానికి అర్హత ఉంది. అటువంటిప్పుడు వీడికి అర్హత లేదు, వీడికి లెక్కలు రావు, వీడికి ఇది రాదు అని చెప్పి పిల్లల్ని కించపరచకూడదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో పుట్టారో ఆ ఉద్దేశంతో ఎదగనియాలి. వాళ్ళకి ధ్యానం అందించడమే మన చేతుల్లో ఉన్న పని. మన పిల్లలకి అందించే గొప్ప ఆస్తి ఏంటంటే ధ్యాన సాధన. ఓకే మాస్టర్స్, వాళ్ళకి రెక్కలు ఇచ్చినట్టు ధ్యానం ఇస్తే, డబ్బులు ఇస్తే కత్తులు ఇచ్చినట్టు. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఆస్తుల కోసం కొట్టుకు చేస్తారు ఆస్తులు ఇస్తే. అదే జ్ఞానాన్ని ఇస్తే, ధ్యానాన్ని ఇస్తే ఒకళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు, ఎవరికి వాళ్ళు దివ్యంగా ఎదగడం మొదలు పెడతారు, రెక్కలు వస్తాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జీవించగలుగుతారు. ఓకే మాస్టర్స్, అయితే ఈ ధ్యాన సాగర కొనసాగించినప్పుడు 41 రోజులు చేయమనేది ఎందుకు అని అంటే, వాళ్ళకి ఒక నిదర్శనం కలిగింది కాబట్టి ధ్యానం పట్ల మక్కువ పెరిగి ఈ సాధనను కొనసాగిస్తుంది. 41 రోజులు చేసిన తర్వాత ఒకటి అలవాటుగా మారింది, ఆ అలవాటు కావడం కోసమే చెప్తారు. ఓకే మాస్టర్స్, అలవాటుగా మారిన తర్వాత కొనసాగిస్తూ ఉంటే ఇక ఆనంద స్థితి, నిర్గుణ తత్వము ఇవన్నీ వస్తాయి మాస్టర్స్. మరి భగవంతుడు ఎలాంటి వాడు అంటే నిర్గుణుడు, అనంతుడు, అప్రమేయుడు.
అనంతుడు. అనంతుడు అంటే మన కొత్తలుగా అందడు, అప్రమేయుడు, ఎవరితో పోల్చుకోవడానికి లేడు ఆయన. మరి అలాంటి భగవంతుడిని తెలుసుకోవాలంటే ఎక్కడ? ఈ భౌతిక ప్రపంచంలో లెక్కేయగలమా? మరి భగవంతుడు ఎక్కడున్నాడు? మరి భగవంతుడిని ఎట్లా తెలుసుకోగలుగుతాం? ఈ అనంత విశ్వం ఉంది మాస్టర్స్. కోటాను కోట్ల పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహశకలాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పాలపుంతల్లో కొన్ని మిలియన్ల పాలపుంతల్లో ఒకానొక పాలపుంతలో ఒకానొక సౌర కుటుంబంలో, ఆ సౌర కుటుంబంలో మళ్ళీ 9 గ్రహాలలో ఒక భూమి అనే గ్రహంలో, ఒక ఖండంలో, ఒక దేశంలో, ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో, ఒక చిన్న ప్రాంతంలో మనం లెక్కేసి అంటే అంజన వేసి ఎదిగినా కూడా మనం ఎక్కడున్నామో కూడా తోడు కదా మాస్టర్స్. అంత సూక్ష్మ అణువు కంటే అణువైన మనం ఆ పరమాత్మను అర్థం చేసుకోగలుగుతాము మాస్టర్స్. ఈ భూ ప్రపంచంలో మన చుట్టుపక్కల ఈ గల్లీలో తిరిగి, లేకపోతే ఈ దేశంలో కాశీకి వెళ్ళి, లేదంటే శక్తి క్షేత్రాలు, అష్టాదశ శక్తి క్షేత్రాలు తిరిగి, ఈ దేశం మాత్రమే తిరిగి ఈ దేశంలోనే చూసుకుని మోక్షాన్ని పొందగలుగుతామా మాస్టర్స్? ఒకసారి ఆలోచించండి. అనంత బ్రహ్మాండమైన విశ్వము మొత్తం భూమి మీద నుంచి ఆపరేట్ అవుతుందని నమ్మాలి అయితే మనం. ఓకే మాస్టర్స్, ఈ ప్రపంచం మొత్తం కూడా అంటే సూర్యుడిని కమాండ్ చేస్తుంది భూమి మీద ఉన్న దేవుడే. చుట్టుపక్కల గ్రహాలన్నింటినీ అంటే మన లక్ష్యం, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఎక్కడ పుడితే అదే గొప్పది అనుకుంటాం, మన అమ్మ నాన్నే గొప్పవాళ్ళు అనుకుంటాం, మన ఊరే గొప్పది అనుకుంటాం. ఈ గొప్పది 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 అనే భావంలో సత్యం అనేది తెలవకుండా పోతుంది మాస్టర్స్. ప్రతిదాన్ని ఆరాధిస్తూనే ఉంటాం. మరి దైవారాధన ఎక్కడుంది అంటే ఆత్మారాధనే దైవారాధన. ఓకే మాస్టర్స్, కృష్ణుడు ఏమన్నాడు? ఆత్మరూపంలో ప్రతి జీవరాశిలోనూ నేను ఉన్నానని అన్నాడు కదా. మరి ఆత్మని ఎప్పుడు ఆరాధిద్దాం? అసలు భగవంతుడిని నిజంగా ఇష్టపడటము, ఆరాధించడం అంటే ఏదో కొబ్బరికాయ తెచ్చేసి, వ్రతాలు చేసేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, ఇవన్నీ బయట తంతులు. ఎప్పుడైతే వాటి నుంచి బయటపడి నా లోపలికి ఎప్పుడైతే వెళ్తానో నిన్ను నువ్వు తెలుసుకోవాలి రమణ మహర్షి చెప్తారు కదా. సైకాలజిస్టులు కూడా అదే చెప్తారు. గ్రీక్ డెఫినేషన్లో నో థై సెల్ఫ్ అని రాసుకుంటారు. మరి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నీలో ఒకటి ఉంది నిన్ను నడిపించేది, దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవాలంటే దేంతో తెలుసుకోవాలి? మొత్తం చీల్ చేసుకుంటూ తెలుసుకోవాలా? ఎలా తెలుస్తుంది అది? మరి నా లోపల ఏదైతే నన్ను కాపాడుతుందో అది శ్వాస రూపంలో ఉంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నా లోపల నన్ను కాపాడేది శ్వాస రూపంలోనే ఉంది. అవునా? ఇప్పుడు నేను అన్నం తినకుండా ఒక నెల రోజులు అయితే బతకగలుగుతానేమో, వాటర్ తాగకుండా ఒక వారం బతుకుతానేమో, సరే ఒక 4 రోజులు బతుకుతానేమో. శ్వాసించకుండా ఎంతసేపు బతుకుతాను మాస్టర్స్? నిమిషాలే కదా, 1 నిమిషం 2 నిమిషాల్లో అయిపోతుంది ప్రాణం. అంటే ఈ లోపల ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఆత్మ. ఎందుకని? ఆత్మ శ్వాసతోనే లింక్ అయి ఉంది. మన ప్రాణానికి అత్యంత సమీపంగా లింక్ అయి ఉన్నది కేవలం శ్వాస మాత్రమే మాస్టర్స్. అందుకే పత్రిజీ అంత బలంగా చెప్పారు, నో గాడ్ నో మంత్ర, శ్వాసను మాత్రమే పట్టుకోండి అన్నారు. ఓకే మాస్టర్స్, మరి కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మరి భగవంతుడి తత్వం, భగవంతుడి నిరంతరం నన్నే స్మరించమన్నాడు కదా. మన కృష్ణుడి కదా ఆరాధించాల్సింది. మరి కృష్ణుడు ఏం చెప్పాడు మళ్ళీ అర్జునుడికి? మనసు గోతివద్దిదే అన్నప్పుడు నీ శ్వాసాన్ని గమనించు అని చెప్పాడు. మరి గమనించిన తర్వాత మరి ఏం చేయాలి అనేది కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చంచలమైన మనసుతో నువ్వు నన్ను పొందలేవు అర్జున. ఎప్పుడైతే ఈ మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా తయారవుతుందో అప్పుడు మాత్రమే నా యొక్క దివ్యత్వం నీలో వికసించి అప్పుడు నువ్వు నన్ను పొందడానికి అర్హతను సాధిస్తావు అని అంటాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? ప్రతి చోట కూడా నేను అనంతుణ్ణి, ఆత్మరూపంలో ఉన్నాను, మీరంతా ఆత్మలే, మీకు మరణం లేదు, జన్మ జన్మలు ఉన్నాయని కర్మ సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఎన్నో విషయాలు తెలియజేశాడు. అవన్నీ కూడా మరి భగవద్గీతని చదివి వదిలేద్దామా, దాన్ని మన జీవితంలో కూడా ఇంప్లిమెంట్ చేసుకుందామా? మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ సాధన మార్గం కూడా చెప్పాడు కృష్ణుడు. శ్వాసని గమనించి మనసుని నిర్మలం చేసుకొని ఆ తర్వాత నువ్వు నన్ను స్మరించు అని అన్నాడు. అది ఆటోమేటిక్గా జరుగుతుంది మనకి. మన ధ్యానులందరికీ కూడా ఎప్పుడైతే మనం శ్వాసని గమనించడం మొదలుతామో ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఖాళీ అయిపోయినప్పుడు, ఆ బుద్ధి స్థితి దాటినప్పుడు ఆత్మస్థితిలో కూర్చుంటున్నాం. ఎప్పుడైతే ఆత్మస్థితిలో కనెక్ట్ అవుతామో నిశ్చలమైన, నిర్మలమైన, అనంతమైన ఆనందాన్ని మనం అనుభూతి పొందగలుగుతాం. ఆ ఆనందం శాశ్వతంగా నిలవడం కోసమే ధ్యానం నిరంతరం కొనసాగిస్తూ ఉంటే ఈ ఆత్మస్థితి ఆ పరమాత్మ స్థితిలో లీనమవుతుంది. ఓకే మాస్టర్స్, అంటే ఈ ఆత్మ మళ్ళీ ఇక జన్మ తీసుకోవడం ఉండదు. మరి జన్మ తీసుకోవాలి కదా, తీసుకుంటేనే నేను కార్లలో తిరుగుతా కదా, పంగడాలు కడతా కదా, అవి చూసి మురిసిపోతా కదా, భూమి మీదే ఆనందం ఉంది కదా, ఇంకా ఆనందం ఇంతకంటే ఉండదా? అన్నమయ్య కూడా అదే అనుకున్నాడు కొండెక్కి వెంకటేశ్వర స్వామిని చూసేదాకా.
కదా మాస్టర్స్? నిజమైన ఆనందం ఆత్మలోనే ఉంది. అందుకోసమే యోగులు, ఋషులు, మునులు వాళ్ళంతా హిమాలయాలకు ఎందుకు వెళ్ళారు మాస్టర్? అక్కడ ఏమైనా సినిమాలు వేస్తున్నారా? ఎందుకు వెళ్ళారు అక్కడ? మరి ఆ చలిలో వాళ్ళు బట్టలు కూడా లేకుండా, మనమైతే ఏసీ ఎక్కువైతేనే చలికి ఉడికిపోయి దుప్పట్లు కప్పుకుంటాం. మరి వాళ్ళు ఒట్టి శరీరంతో చలిలో మరి బట్టలు కూడా లేకుండా ఆ -డిగ్రీలలో ఎలా కూర్చోగలుగుతున్నారు మాస్టర్స్? అది కేవలం వాళ్ళ శరీరాన్ని దాటారు కాబట్టే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం ఈ దేహానికి మరణిస్తామో ఆత్మకి జీవిస్తాం. ఆత్మకి చావు లేదు, అనంతమైనది. అది మనం నిరంతరం కాపాడుతుంది. ఓకే మాస్టర్స్, భగవంతుడి మీద నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, ఆ నమ్మకం అనేది అంటే ఇప్పుడు నేను ధ్యాన సాధన చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఆ పరమాత్మకి కనెక్ట్ అవుతాను. నేను దీని బలంగా నమ్ముతున్నాను కాబట్టి నేను సాధన చేస్తున్నాను కాబట్టి నాలో మార్పులు కలుగుతున్నాయి. ఆ కలిగిన మార్పుల్ని నేను ఆ ధ్యాన ఫలితాలను నలుగురికి పంచాలనే తపనతో నేను చెప్పుకుంటూ వస్తున్నాను మాస్టర్స్. అయితే ఇక్కడ మనం బలంగా నమ్మితే ఏం జరిగిందంటే, నమ్మకపోతే ఏం జరిగిందంటే, ఒక స్టోరీ, ఒక వ్యక్తి కొంతమంది గ్రూప్ కలిసి పర్వతారోహణ చేస్తూ ఉంటారు, కొండలు ఎక్కుతూ ఉంటే చిట్ట చివరికి చీకటి అయిపోతుంది అని చెప్పి కింద నుంచి కింద అందరూ దిగి వెళ్ళిపోతూ ఉంటారు. వీడు మాత్రం చూసుకోకుండా ఎక్కుతూ ఉంటాడు. పైకి ఎక్కిన తర్వాత చీకటి అయిపోయిందని తెలిసింది. ఇప్పుడు కిందికి వెళ్ళలేడు. ఇంకా ఎక్కుదామని ఎక్కుతూ ఉంటే జారి అక్కడి నుంచి కిందకి పడిపోతారు. కింద పడిపోయినప్పుడు అప్పుడు ఆ టైంలో ఎవరు ఉండరు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వీళ్ళకి జారి కింద పడినప్పుడు తాడు మొత్తం పైనుంచి ఏలాడుతూ ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళిపోయి తాడు ఇరుక్కొని అట్లా టక్కుని అట్లా ఏలాడుతూ ఉంటాడు, గాలిలో ఏలాడుతూ ఉంటాడు. ఓకే మాస్టర్స్, గాలిలో ఏలాడుతూ ఉండి భగవంతుడు ఇక ముందు పెరుగులారు బాగా నన్ను ఎవరు కాపాడతారు అది ఇది అరుస్తూ ఉండి నాకు రాముడు అంటే బాగా ఇష్టం కదా, నా రాముడు వచ్చి కాపాడతారని చెప్పేసి అప్పుడు ముందు వాడి ప్రయత్నం చేసి చివరికి రామ నన్ను కాపాడు అని అంటాడు. అప్పుడు రాముడు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి రాముడు ఎంత ఈజీగా వచ్చేసాడు, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇంత సడన్గా వచ్చేసాడు అని చెప్పి మళ్ళీ నమ్మబుద్ధి కాదు వీటికి. కానీ ఇంకా నాకు వేరే మార్గం లేదు కదా అని చెప్పి రాముడిని నన్ను కాపాడు స్వామి అని అంటాడు. అప్పుడు రాముడు ఏం చెబుతాడంటే, ఇగో నీ జేబులో కత్తి ఉంది కదా, అది తీసి ఆ తాడు కట్ చేసేయాలన్నాడు. ఇదేంటి వచ్చింది రాముడా, నాకేంటి ఇట్లాంటి సలహా ఇస్తున్నాడు, అసలు రాముడి రూపంలోనే వేరే ఏదన్నా వచ్చిందా అని చెప్పేసి ఇట్లా చెప్తుంది. నేను అట్లా కట్ చేస్తే నేను చచ్చిపోతాను, నీకు నా మీద నమ్మకం ఉందా అని అంటే, నువ్వు రాముడు అని తెలుసు, నేను నిన్నే ఆరాధిస్తున్నాను, కానీ నువ్వు ఈ సందర్భంలో మాత్రం నేను నిన్న రామను అని అంటాడు. ఇది కట్ చేసుకుంటే అంటే లేదు భక్త, నన్ను నమ్ము, కట్ చేసేసుకోవాలంటే. సత్యం చెప్పడు భగవంతుడు, డైరెక్ట్గా అన్ని ఇండైరెక్ట్గానే ఉంటాయి ఆయన లీలలన్నీ. కట్ చేసుకోవాలని నమ్మడు. అయితే ఈ జన్మ సరిపోతులే వీడికి అని చెప్పి వెళ్ళిపోతాడు రాముడు. వెళ్ళిన తర్వాత పొద్దున్నే వస్తే అక్కడికి జనాలు అందరూ వస్తారు, మొత్తం ఫ్రీజ్ అయిపోయి అతను చనిపోయి ఉంటాడు అక్కడ. ఓకే మాస్టర్స్, అయితే అతను చనిపోయింది ఎక్కడ అని అంటే భూమి మీద నుంచి 5 అడుగుల ఎత్తులో ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోయాడు. ఓకే మాస్టర్స్, అతను ఎంత ఎత్తులో ఉన్నాడంటే పై నుంచి జారి నేలకి కొంచెం 5 అడుగుల ఎత్తులో ఏలాడుతున్నాడు అతను. రాముడు ఏం చెప్పాడు, కట్ చేసుకో బతుకుతామని చెప్పాడు. కట్ చేసుకుంటే అక్కడికక్కడ పడేవాడు, చక్కగా లెగిసి వెళ్ళిపోయేవాడు. నమ్మకం అనేది అలా ఉంటుంది మాస్టర్స్. భద్రీజీ ఒక మార్గాన్ని అందించారు, ఆ మార్గంలో ఆయన ధరించారు, మనల్ని కూడా ధరించమంటున్నారు. అంతకుముందు బుద్ధుడు ధరించాడు, అంతకుముందు ఓషో ధరించాడు, అంతకుముందు బ్రహ్మంగారు ధరించారు, రామకృష్ణ పరమహంస. హంస అంటే ఎవరు మాస్టర్స్? హంస, సోహమే హంస అవుతుంది. రామకృష్ణ పరమహంస, ఎవరైతే శ్వాసని గమనిస్తూ ఉంటారో, హంస జపం చేస్తూ ఉంటారో వాళ్ళే హంసలు. సో హం మనకి భద్రీజీ చెప్పింది కూడా అది, పరమశివుడు చెప్పింది కూడా అది, కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అది. మరి ఇంతమంది చెప్పినాక భగవంతుడు చెప్పిన తర్వాత, యోగులు చెప్పిన తర్వాత, ఋషులు చెప్పిన తర్వాత ఏమైపోతే ఇంకెవరు చెప్పింది వింటాం? ఎవరు చెప్పింది విందాం? ఎల్లారో పొల్లారో చెప్పింది విందామా? ఓకే మాస్టర్స్, ఆత్మజ్ఞానులు, దివ్యత్వాన్ని పొందిన వాళ్ళు, ఋషులు మునులు వాళ్ళు తపస్సు చేసి పొందిన వాళ్ళు, పూర్ణాత్మ నుంచి మనం వచ్చాము. ఈ ఆత్మ రూపంలో మనం విరుగు రూపంలో మనం జీవిస్తాము, కర్మలను చేస్తూ ఉంటాము. వీటిని తప్పుడుగా జీవించినప్పుడు మళ్ళీ ఈ కర్మ ఫలాన్ని అనిపించడం కోసం మళ్ళీ పుడతాము. ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఎప్పుడైతే భగవంతుని తెలుసుకుంటామో, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటామో, ధ్యాన సాధన చేస్తామో, ఆ తీవ్ర దశకి పరిపక్వత దశకి ఇచ్చినప్పుడు మనం కూడా పరిపూర్ణమైన పరమాత్మగా తయారవుతామని చెప్పి అంతమంది యోగులు చెప్పినాక కూడా ఇంకెప్పుడు తెలుసుకుంటాం మాస్టర్? ఇంకెవరు చెప్పింది మనం? ఓకే మాస్టర్స్, భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకుంటే, మనం ఆత్మ అనేది తెలుసుకుంటే, భగవంతుడు నేనే అని తెలుసుకుంటే, అహం బ్రహ్మస్థితిని తెలుసుకుంటే, ఇక తెలుసుకోవాల్సింది ఏముంది మాస్టర్స్?
సమాధానాలు తెలియని స్థితి, లేని స్థితినే సమాధి స్థితి అంటారు మాస్టర్స్. ఎప్పుడు మరి ధ్యానంలో ఏం జరుగుతుంది? యోగి అవుతున్నాం, తర్వాత థర్డ్ ఐ ఓపెన్ అయితే థర్డ్ ఐ మాస్టర్ అవుతున్నాం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా మంది థర్డ్ ఐ మాస్టర్. ఆ థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది? బ్రహ్మ జ్ఞానం అలవాటు అయిపోతూ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తిని చూడగానే తెలిసిపోతూ ఉంటుంది, పరిసరాలు చూడగానే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఉందా, ప్రతి విషయం ఇక్కడ ఉండి అక్కడ జరిగే విషయాలన్నింటినీ, ప్రపంచ విషయాలన్నింటినీ వాళ్ళు చూడగలుగుతారు, చెప్పగలుగుతారు. అలా థర్డ్ ఐ మాస్టరే మన వాల్మీకి రాబోయే రామాయణాన్ని ముందుగానే రాశారు. రామాయణం అయిన తర్వాత వాల్మీకి రాయడం ముందుగానే రాసేశారు. విదురుడు మరి యుద్ధరంగం అర్జునుడు, కృష్ణుడు వాళ్ళు జరుగుతున్న దాన్ని ఇక్కడ చెప్పాడుగా, లైవ్ టెలికాస్ట్ చెప్పాడుగా. ఎట్లా చూశాడు? అప్పుడు థర్డ్ ఐతోనే జ్ఞాన నేత్రంతో చూసి చెప్పాడు. అలా జ్ఞాన నేత్రం ఉంది అని నిదర్శనం మన పరమశివుడు కూడా. పరమశివుడికి బొమ్మలోనే ఉంటుంది డైరెక్ట్ మూడో కన్ను. ఓకే మాస్టర్స్, ఎవరన్నా ఊహించగలుగుతారా? మనిషికి రెండే కళ్ళు ఉండే కదా, మూడో కన్ను ఎక్కడి నుంచి వచ్చింది? శివుడికి యాక్సెప్ట్ చేసాం, వాల్మీకి చేసింది యాక్సెప్ట్ చేస్తున్నాం, అది మనకి రాదని ఎందుకు యాక్సెప్ట్ చేయం? ఓకే మాస్టర్స్, అంటే దీనికి కావాల్సింది ఏంటి? చేయాల్సిన సాధన చేస్తే జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి ఆటోమేటిక్గా. నేను పంట వేయకుండా నాకు పంట రావాలంటే ఎట్లా వస్తుంది? నారేయకుండా. మాస్టర్స్ అట్లా థర్డ్ ఐ మాస్టర్ అవుతాం, జ్ఞానం పెంచుకుంటాం. జ్ఞానం విస్తృతమైనప్పుడు అప్పుడు మనలో సహస్రధర కమలం వికసించి 1000 రేకులతో ఉండే కమలం వికసించింది అని అంటారు. అంటే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అంటే ఎప్పుడు రాజర్షి అయినప్పుడు యోగి అవుతాం, ఋషి అవుతాం. ఋషి అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్, థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే రాజర్షి. రాజర్షి అయినప్పుడు ఏం జరుగుతుందంటే గత జన్మలు అన్నీ కూడా చూసుకోగలుగుతాడు అన్నమాట. రాజర్షి స్థితికి ఎదుగుతాం. ఆ స్థితికి కూడా ఎదిగిన తర్వాత ఇంకా ధ్యాన సాగన తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటే అతను బ్రహ్మర్షి అవుతాడు. బ్రహ్మర్షి అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ భూ ప్రపంచంలో ప్రతిదీ కూడా నేను, అప్పటిదాకా నేను అనేది సపరేట్గా ఉంటుంది. బ్రహ్మర్షి స్థితి దాకా, రాజర్షి స్థితి దాకా కూడా నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తున్నాయి అనే భావనతోనే ఉంటాడు. బ్రహ్మర్షి ఉన్నప్పుడు అందులో నుంచి చూస్తుంది నేనే, ఇందులో నుంచి చూస్తుంది నేనే అనే స్థితిలోకి వస్తాను. ఓకే మాస్టర్స్, ఇక పరమాత్మ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే అంతా నేనే అయిపోతాను. ఇక అంతా నేనే అయినప్పుడు పరమానంద స్థితి, చిన్న చిన్న ఆనందాలతోనే సరిపుచ్చేసుకుందాం. కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు ఆనందం, మంచి బట్టలు కొనుక్కున్నప్పుడు ఆనందం, ఇవన్నీ పర్మనెంట్ ఉంటాయా మాస్టర్స్? ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నాక దాంతో సాటిస్ఫై అవుతామా? ఒక 2-3 రోజులు చాలా జాగ్రత్తగా చూస్తాం, దాన్ని టేబుల్ మీద పెట్టాలన్నా క్లాత్ పెట్టి దాని మీద పెడతాం, స్క్రీన్ ని 3-4 సార్లు రుద్దుతాం, ఏదేదో చేస్తూ ఉంటాం ఆ ఫోన్తో. ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోం, దాన్ని ప్రాణంగా చూస్తాం. కొన్ని రోజులు పోయిన తర్వాత దాన్ని పక్కన పడేస్తాం. ఇక అప్పటి నుంచి ఇట్లా ఇసిరేయటం మొదలు పెడతాం. అప్పుడు దాకా చాలా జాగ్రత్తగా క్లాత్ పెట్టి తుడిసి ఇట్లా పెట్టేదాం. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంటికి రాగానే అట్లా ఇసిరేస్తాం మంచం మీద. ఆ తర్వాత ఈ ఫోన్ ల్యాగింగ్ అయిపోతుంది, స్లో అయిపోయింది, కొత్త ఫోన్ కొనుక్కుందాం అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు బాగా ఇష్టపడిందే ఇప్పుడు వద్దనిపిస్తుంది, ఇంకోటి కొత్తది కావాలి. అంటే కోరికలు అనేవి ఆగవు మాస్టర్స్. ఎంత గొప్ప కోరిక అయినా సరే, నేను ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, సీఎం అయినా సరే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి వచ్చే కష్టాలు ప్రైమ్ మినిస్టర్కి ఉంటాయి, ఈ ఆటో నడుపుకునే వాళ్ళ కష్టాలు ఆటో వాళ్ళకుంటాయి, రైతుకు ఉండే కష్టాలు రైతుకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి మాస్టర్స్. ఏ స్థాయిలో ఉన్నా సరే కష్టాలు సుఖాలు అనేవి ఈ ఆటుపోట్లలాగా జరుగుతూనే ఉంటాయి. వాటికి అతీతులు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆనందంగా ఉండగలుగుతారు మాస్టర్. మనమంతా ధనవంతులు మాస్టర్స్. ఒకసారి మన సౌందర్యానికి, మన యొక్క ఐశ్వర్యానికి ఒకసారి తప్పగలుగుతున్నాం. ఒక ధ్యానికి మాత్రమే కోల్పోయేది ఏముండదు, పొందేదే ఉండదు. దాన్ని ఇస్తూ ఉంటాడు జ్ఞానాన్ని. జ్ఞానాన్ని ఎంత ఇస్తే అంత పెంచబడుతుంది. ఇచ్చే కొద్ది పెంచబడేది ఒక జ్ఞానమే మాస్టర్స్. మనం ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. 2015 లోపల ఇక్కడికి వచ్చింది. నేను స్టార్టింగ్ లోపల అక్కడనే కూర్చున్నా, ఆ ప్రాంతంలో కూర్చున్నా. అక్కడ క్లాస్ జరిగింది. ఫస్ట్ ఆ క్లాస్కి వచ్చిన ఇక్కడ ధ్యానము విన్న తర్వాత ధ్యానం బాగుంది అనేది నాకు అనిపించి ఆ రోజు నుంచి ధ్యానం చేద్దామని చెప్పి నిశ్చయించుకొని ధ్యానం చేయడం అనేది జరిగింది. నిజంగా ఎన్నో రోజుల నుంచి ఆధ్యాత్మికం లోపల ఉన్నాము. ధ్యానం చేస్తుంటే ఏదైతుందో ఎంతో మన ఆత్మ నుంచి ఆనందం అన్నది మనం పొందుతాం. కాబట్టి ఈ విధంగా ధ్యానం ఏదైతుందో చాలా గొప్పది. ఇటువంటి రాసుకోవడం వ్యక్తి తలుచుకుంటే, ఒక వ్యక్తి చేస్తే ఎంతైనా కానీ చేయగలడు అనేది లోపల ఏం ఆశించకుండా ఏం చేసిందంటే
పత్రిజీ చేసిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏం కూడా ఆశించలే, ఒక కీర్తి కానీ, ప్రతిష్ట కానీ, పేరు కానీ, ధనం కానీ, దేని గురించి కూడా పత్రిజీ అసలు ఆశించలేడు. నిస్వార్థంగా అంటే ఏం కూడా ఆశించలేడు. ఎందుకంటే ఎవరన్నా కానీ వాళ్ళ కుటుంబం కూడా ఆలోచిస్తుంటారు, పేరు రావాలని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ సార్ ఎక్కడ కూడా తనకు పేరు రావాలన్నటువంటిది కూడా, కీర్తి కానీ, ప్రతిష్ట కానీ, ఇవన్నిటికీ కూడా దూరమే ఉన్నాడు సార్ అన్నట్టు. ఎందుకంటే ఎన్నో సొసైటీ మన యొక్క ట్రస్టులు పెట్టిండు, కానీ ఏ ట్రస్ట్ లోపల కూడా ఆయన దానికి సభ్యుడు కాదు. అంతా కూడా మనకి అప్పచెప్పి ఈ యొక్క కార్యాన్ని ఇట్లా అంటకుండా ఉన్నాడు సారు. అందుకొరకే ఇంత గొప్ప అయినటువంటి గురువు ఇంత లక్షల మంది, కోట్ల మంది దీన్ని స్వీకరించారు. అంటే సారి భూమి మీదకి వచ్చింది ఏదైతున్నారో, ధ్యానం నేర్పితే వాళ్ళు శాకారులు అవుతారు, ధ్యానం లేకపోయినట్టయితే శాకారులు కారు అనేది సార్కు తెలుసు. సమావేశాల్లో కూర్చొని సామూహిక ధ్యానాలు చేసుకొని మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు ధ్యానానుభవాన్ని చెప్పుకుంటూ, మనం మధ్యాహ్నం చెప్పుకుందాం మాస్టర్స్, ధ్యానానుభవం చెప్పుకుంటూ ముందుకు ఎదుగుతూ ఉంటారు. మరింత మన ఎదుగుదల ఎవరికి వాళ్ళకి అర్థం కాదు మాస్టర్స్. ఇంట్లో కూర్చొని చేస్తూ ఉంటే సాధన మనకి ఏ స్థాయిలో ఉంది, సాధనలో మెడుకోలు ఏంటి, రహస్యాలు ఏంటి, ఇవన్నీ తెలవు. ఇట్లా వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు ఓహో ధ్యానం ఇట్లా ఉంటుంది అని చెప్పి కొత్త కొత్త భావాలు వస్తూ ఉంటాయి వివిధ మాస్టర్స్ ద్వారా. ఇందాక గంగిరెడ్డి మాస్టర్ దగ్గర నుంచి కొన్ని కొత్త విషయాలు నేను తెలుసుకున్నాను. మనం ప్రతిదీ కూడా ఒకరి నుంచి ఒకరిని తెలుసుకుంటామంటేనే ఎదుగుతాం మాస్టర్స్. పత్రిజీ చెప్పిన, వేమన చెప్పిన, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన, శ్రీధర సార్ చెప్పిన, ఎవరు చెప్పిన సత్యం ఒక్కటే. ఏంటిది? నీ లోపలికి నువ్వు పోవాలా, మన లోపలికి మనం పోతేనే మనం అన్నం ఏందనేది అర్థమవుతుంది. బయట ఎత్తుకుంటే ఏం లేదు, లోపల వెతకాలనేటువంటిది చాలా చక్కగా ఒక కథ రూపం లోపల సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మన అంతరంలోకి మన ప్రయాణం ఉంటేనే మనం ఏందన్నది మనకు అర్థమవుతుంది మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకరోజు 4th క్లాస్ కూడా మీరు మాకు ఇవ్వాలి టైం. మీ హాలిడేస్ అవి చూసినప్పుడు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను. ఓకే సార్, ఒకసారి అదే క్లాస్ చూద్దాం. మేడం మళ్ళా లేదు. అయితే మొన్న గురు పౌర్ణమికి ఎంతోమంది ఈ ప్రోగ్రాం కొరకు సపోర్ట్ చేసారు, ధ్యానామృతం కొరకు కూడా ఇచ్చారు. వాళ్ళని మనం ఈరోజు సన్మానం చేసుకున్నాం.